ఒక టీనేజ్ అబ్బాయి చెప్పుల షాప్కెళ్ళి, సార్ మా అమ్మకో మంచి చెప్పుల జత కావాలి అని అడుగుతాడు. మరి అమ్మని తీసుకురాలేదేంటి అని షాప్ అతను అడిగితే, అమ్మ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయింది సార్ అని అబ్బాయి జవాబు. మరి తన కాలు సైజ్ ఎలా అని షాప్ అతను. తన పాదాలచ్చు ఎప్పటినుంచో కాగితంపై గీసిపెట్టుకున్నా అంటూ జేబులో నుంచి ఆ కాగితం తీసిస్తాడు. పేపర్పై ఆ తల్లి పాదాల అచ్చు చూసిన షాపతను, ఎప్పుడో 25-30 ఏళ్ల క్రిందిలా చేసేవాళ్లు, నువ్వు మళ్ళీ నా చిన్నప్పుడు రోజులు గుర్తు చేశావు. అయినా దీనికి బదులు అమ్మ పాత చెప్పొకటి తెచ్చినా సరిపోయేది కదా అని అంటాడు. అందుకు అబ్బాయి, అమ్మ దగ్గర చెప్పులుంటేగా తీసుకురావడానికి. తన చాలీచాలని సంపాదనతో నన్ను చదివించింది. చెప్పులు కొంటే దుబారా ఖర్చని ఎన్నో ఏళ్ల నుంచి చెప్పులేసుకోవడం కూడా మానేసింది. నాకు ఉద్యోగం వచ్చి నెల అవుతుంది. ఈరోజే మొదటి జీతం వచ్చింది. చెప్పులు కొందాం రమ్మంటే ఎందుకురా అనవసరపు ఖర్చు అంటూ రాదని తెలుసు, అందుకే నేనొక్కడినొచ్చా అని అబ్బాయి అంటాడు. ఇది విన్న షాపతను ముందు లోపల బాగా కదిలిపోతాడు. ఆ తర్వాత ఆ అబ్బాయికి తన తల్లి మీదున్న ప్రేమ ఎంతో నచ్చి చెప్పుల జతలు చూపిస్తాడు. ఆ అబ్బాయికి ఒక జత బాగా నచ్చి, ఇదెంత అని అడుగుతాడు. నీ జీతమెంతో నాకు తెలీదు, దీని ధర 800, మరి నీకు పర్వాలేదా అని షాపతను అడుగుతాడు. నా జీతం 10,000 సార్, ఇంటి అద్దె మిగతా ఖర్చులు పోను 3,000 మిగులుతాయి. అందులో 800 అంటే పర్వాలేదు, కొనేస్తా, ఇదివ్వండి అని అంటాడు. షాపతను చెప్పులు ప్యాక్ చేసి ఆ అబ్బాయికిచ్చి, ఆ అబ్బాయి ఇచ్చిన 800 తీసుకుని అందులో నుంచి 400 తిరిగి మళ్ళీ ఆ అబ్బాయికిస్తాడు. ఇదేంటి సార్ అని ఆ అబ్బాయి అడిగితే, అమ్మ ఎవరికైనా అమ్మేగా, మీ అమ్మ నాకమ్మ కాదా ఏంటి, మనిద్దరం కలిసి చెప్పుల జత కొన్నామనుకో అని షాపతను అనడంతో అబ్బాయి సరే అంటూ ఆనందంతో వెళ్ళిపోతాడు. షాపతను ఆ అబ్బాయి తెచ్చిన తన తల్లి పాదాల అచ్చు పేపర్ని మంచిగా ఫ్రేమ్ కట్టించి షాప్లో ఒక గోడకి తగిలిస్తాడు. అదేంటి, ఎందుకలా? సరిగ్గా ఇదే ప్రశ్న ఆ షాపతను కొడుకు కూడా అడుగుతాడు. అందుకు ఆ షాపతను కొడుకుతో అంటాడు, మన సనాతన ధర్మంలో ఆడవాళ్ళని దేవతతో పోలుస్తారా, అందులోనూ అమ్మంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం. చాలీచాలని సంపాదనతో ఇంటిని నడిపిస్తూ చెప్పుల జత కొంటే కూడా దుబారా ఖర్చనుకుని ఏళ్ల తరబడి కాళ్లకి చెప్పులు లేకుండా నడుస్తున్నా అలాంటి మహాతల్లి పాదాల అచ్చు మన దుకాణంలో ఉంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే కొలువై ఉన్నట్టురా.